టాలీవుడ్ కింగ్ నాగార్జున మన తెలుగు సినిమాలో ఆయన ఎప్పుడూ కింగే. కానీ ఇప్పుడు అటు హిందీ ఇటు తమిళ్లో కూడా సూపర్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రజనీకాంత్తో కూలీ ఇంకా ధనుష్తో కుబేరా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో మంచి రోల్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున నటించిన కుబేరా ఈ నెల 20న రిలీజ్కి రెడీగా ఉంది. కాబట్టి ప్రస్తుతం కుబేరా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్గా నాగ్ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. నాగ్ ఏమన్నారంటే, తాను ట్రెడిషనల్ హీరో పాత్రల కంటే బలమైన పాత్రలను ఎంచుకోవడమే తనను మోటివేట్ చేస్తుందని, అలాగే క్రియేటివ్ స్పేస్లో ఉంచుతుందని చెప్పారు. అలాగే తన కెరీర్ మొదట్లో కూడా హీరో పాత్రలో నటించలేదు కాబట్టి ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ తనకు ఎప్పుడూ లేదని చెప్పిన నాగార్జున, శివ, గీతాంజలి తర్వాత అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఖుదాగవాకి సైన్ చేయడం అప్పట్లో కూడా తాను ఇలాగే ఆలోచించేవాడినని చెప్పారు. అలాగే అజయ్ దేవ్గన్ నటించిన జాక్లో కూడా చిన్న పాత్ర చేశానని గుర్తు చేశారు. నాకు ఎప్పుడూ స్క్రీన్ టైం కాదు, పాత్ర బలం ముఖ్యమంటూ స్పష్టం చేశారు. తాజాగా ఇలా క్యారెక్టర్ బేస్డ్ సినిమాల వైపు మళ్ళడానికి కారణం ఏమిటంటే, ఒక సమయంలో ఏ సినిమాలు ఎంచుకోవాలో తెలియని అయోమయం వచ్చిందట. అదే సమయంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ వచ్చిందని, దాంతో తనకి ఒక కొత్త వే దొరికిందని చెప్పారు. అనీష్ శెట్టి పాత్రకు స్క్రీన్ టైం తక్కువే అయినా దానికి ఉన్న బలం నాకు తృప్తినిచ్చింది. ఆ పాత్రకి బ్రహ్మాస్త్రలో ఇంపాక్ట్ ఉన్నదని నమ్మాను కాబట్టి చేశాను అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే శేఖర్ కముల నుండి కుబేరా స్టోరీ విన్నానని అన్నారు. అది ఓ సోల్ ఉన్న కథ, వినగానే నచ్చింది అని నాకు చెప్పారు. అలాగే లోకేష్ కనకరాజ్ తీసిన రజనీకాంత్ చిత్రం కూలీలో విలన్ పాత్ర చేయమంటూ కాల్ వచ్చిందట. లోకేష్ నన్ను అడిగాడు, ఒక విలన్ పాత్ర ఉంది, మీరు కన్వీనియంట్గా ఫీల్ అవ్వకపోతే కాఫీ తాగి వెళ్ళిపోదామని. కానీ నేను అతనికి చెప్పాను, కాఫీ అవసరం లేదు, స్క్రిప్ట్ వినిపించండి, నచ్చితే చేస్తా, పాత్ర బలంగా ఉంటే విలన్ కావడానికి ఏం అభ్యంతరం లేదు అని నాగార్జున చెప్పడం ఆయన కథలపై చూపే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ కాలానికి తగ్గట్లుగా మారుతూ నాగార్జున మరోసారి తన వేరియేషన్ను నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కుబేరా సినిమాతో జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే కూలీ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా వీకెండ్ కు విడుదల కానుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.